అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మంగళవారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్, అదనపు కార్యదర్శి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో అఖిల భారత ప్రభుత్వ పెన్షనర్ల పితామహులు క్రీస్తు శేషులు ధరం స్వరూప్ 111వ జయంతి, వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ 131వ వర్ధంతి మరియు మా తెలుగు తల్లి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి 48వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కీర్తిశేషులు డిఎస్ నకారా గారి చిత్రపటానికి, బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి, శంకరంబాడి సుందరాచారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వ్యక్తులు మాట్లాడుతూ క్రీస్తు శేషులు డిఎస్ నకారా 08041914లో జన్మించారు. 20-08-1937లో ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్లో ఉద్యోగంలో చేరారు. 08-10-1972న ఫైనాన్షియల్ అడ్వైజర్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిఫెన్స్ డివిజన్ పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఫైనాన్స్ కేటాయింపులో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా వారు సుప్రీంకోర్టులో కేసు వేసి విజయం సాధించారు. 17-12-1982 గౌరవ సుప్రీంకోర్టు డిఎస్ నకారా గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనినే నకారా జడ్జిమెంట్ అంటారు. దీనికి గుర్తుగా రాష్ట్రమంతటా మన సంఘం తరపున డిసెంబర్ 17వ